జమిలి ఎన్నికలు ఒకేసారి పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషను, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, అసెంబ్లీ, పార్లమెంటు అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగితే ఖర్చు కలిసొస్తుందంటూ నాడు నరేంద్ర మోడీ ప్రతిపాదన. దాని మీద రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వీళ్ళందరూ కలిపి తేల్చిందేంటంటే, జమిలి ఎన్నికలకు వెళ్తే 15 ఏళ్లకోసారి కొత్త ఈవీఎంలు కొనాల్సొస్తుంది. 10,000 కోట్ల రూపాయలు చొప్పున ఖర్చవుతుందని ఎన్నికల కమిషన్ కేంద్రానికి చెప్పింది. ఈవీఎంలు గరిష్టంగా 15 ఏళ్లు పనిచేస్తాయని, జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఒక సెట్ యంత్రాలను 3 సార్లు ఉపయోగించవలసింది ఉంటుందని పేర్కొంది. 3 సార్లు ఉపయోగించగలమని పేర్కొంది. ప్రతి పోలింగ్ కేంద్రానికి 2 సెట్లు ఈవీఎంలు. లోక్సభ స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానానికి మరొకటి అవసరమవుతాయని తెలిపింది. గత అనుభవాలను పరిశీలిస్తే పోలింగ్ రోజు సహా వివిధ దశల్లో లోపాలు తలెత్తే యంత్రాల స్థానంలో వినియోగించేందుకు కొన్ని కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్ మెషిన్లను అదనంగా ఉండాలని, ఒక ఈవీఎం కనీసం ఒక్కో బియు, సియు, వీవీప్యాట్ అవసరమని వివరించింది. గతేడాది ప్రారంభం నాటికి ఒక్కో బ్యాలెట్ యూనిట్ రూ. 7,900, కంట్రోల్ యూనిట్ రూ. 9,800, వీవీప్యాట్ 16,000 ఉందని తెలిపింది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలోని 5వ అధికరణకు సవరణ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పింది. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై లా కమిషన్ తన నివేదికను వచ్చే వారం సమర్పించబోతున్నటువంటి నేపథ్యంలో 10,000 ఖర్చు అంటే 15 ఏళ్ళకి పెద్ద కష్టమేం కాదు, ఓకే చేసేయడానికి అవకాశం ఉంది. కాకపోతే లా కమిషన్ సిఫార్సుల తర్వాత న్యాయ వ్యవస్థ ఏమంటుందో చూడాలి.